So now we discuss about paper 4 bioorganic chemistry action products. So here in which two units are completed, unit 1 amino acids and unit 4 nucleic acids. Now we discuss about unit 2 anti-malaria and antibiotics. So next unit 2 ఏంటండి anti-malaria and antibiotics. So anti-malarian and malaria antibiotics. Malaria, you know very well malaria. Malaria అంటే ఏంటండి? సో ఇట్ ఇస్ ఎ సీజనల్ డిసీజ్. ఇది మనకి సీజనల్గా వచ్చే ఒక డిసీజ్. ఓకేనా? సో ఈ డిసీజ్ మనకి మలేరియా అనేది ఏ విధంగా వస్తుందండి? మలేరియా అనేది ఒక ప్లాస్మాడియం పారాసైట్స్ ద్వారా ప్లాస్మాడియం పారాసైట్స్ అనే ఒక పరాన్న జీవి వలన ఈ మలేరియా వస్తుంది. ఈ మలేరియా అంటే ఒక ఆడదామ ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ మస్కిటో. ఈ మలేరియా అనేది ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ మస్కిటో ఇది ఒక ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ మస్కిటో మనల్ని కుట్టడం ద్వారా బైటింగ్ ద బైట్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ మస్కిటో కుట్టడం ద్వారా మనకి ఏమొస్తుంది అండి? మలేరియా వస్తుంది. మలేరియా అనేది ఇట్స్ నాట్ ఏ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. అంటే మలేరియా వ్యాధి అనేది ఒక వైరస్ కాదు, బ్యాక్టీరియా. ఇది ఒక పరాన్న జీవి. ఆ పరాన్న జీవి దేని ద్వారా వస్తుందంటే దోమల ద్వారా వస్తుంది. ఇది ఈ మలేరియా అనేది మన ఇండియా కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా చాలా దేశాల్లో దోమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ మలేరియా రావడం అనేది జరుగుతుంది. సో ఓకే, ఈ మలేరియా అనేది దేని ద్వారా వస్తుందంటే ఏంటిది? ప్లాస్మోడియం పారాసైట్స్ అనే ఒక పరాన్న జీవి ద్వారా మనకి ఈ మలేరియా అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈ మలేరియా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దీని నుంచి మనం ఏ విధంగా ఇంతకుముందు పూర్వం ఇది మనకి గుర్తించక ముందు చాలామంది మలేరియా వచ్చి చనిపోతుంది. అసలు మలేరియా మన మీద ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధకత తగ్గినప్పుడు ఈ మలేరియా అనేది రావడం జరుగుతుంది. అంటే మన బాడీలో వ్యాధి నిరోధకత ఏమవుతుంది? తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ అంటే చిన్నపిల్లలు, యువకుల్లో ఎక్కువ వ్యాధి నిరోధకత తక్కువ ఉంటూ వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్, ఎప్పుడైతే లేడీస్ ప్రెగ్నెన్సీ వచ్చిందో కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మలేరియా అనేది రావడం. సో ఎవ్రీబడి హ్యావ్ ఇన్ఫెక్టెడ్ ద మలేరియా, బట్ ఆల్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ద మలేరియా. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ ఉందో దాన్ని మనం తట్టుకోగలుగుతాం. అక్కడ ఏదైతే మన మస్కిటో ద్వారా ప్లాస్మోడియం పారాసైట్స్ మనకి దోమ కుట్టడం ద్వారా వస్తుందో దాన్ని మనం తట్టుకుని రికవర్ అవ్వడం జరుగుతుంది. ఇది మలేరియా వస్తే ఏమవుతుంది? మలేరియా వస్తే మనకి తీవ్రమైన జ్వరం వస్తుంది, హెవీ ఫీవర్. ఓకేనా? సో ఈవినింగ్ అవ్వబోదు మనకి బాగా ఫీవర్ వచ్చేసి, బాడీ పెయిన్స్ వచ్చేసి, తల వికారంగా ఉండి, వామిటింగ్ సెన్సేషన్ ఉండి మనకేమవుతుంది? లెగలేనంత అంటే అన్కంఫర్టబుల్గా ఫీవర్ అనేది రావడం వల్ల మనకేమవుతుందంటే చాలా ఇల్నెస్ అనేది వస్తుంది. ఈ ఇల్నెస్ రావడం వల్ల మనం చాలా నీరసించిపోతాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ విల్ బి నెగ్లెక్టెడ్. అంటే చాలామంది ఈ వ్యాధి నిర్ధారణ కాకముందు అంటే మామూలు జ్వరం వచ్చిందని మనకి పారాసిటమాల్ ఇవి ఫీవర్ తగ్గించేవి వాడినప్పుడు అవి ఏమవుతాయంటే
మలేరియా అనేది బాడీలో వైరస్ పెరుగుతూ ఉంటుంది, కానీ జ్వరం తగ్గుతూ ఉంటుంది, వైరస్ పెరుగుతూ ఉంటుంది. సో మన వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ప్రాణాంతకం కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రాణాంతకం అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్ అనేది వాడాలి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ మనకున్న డ్రగ్ ఏంటి అంటే యాంటీ మలేరియల్ డ్రగ్ ఈజ్ క్లోరోక్విన్ ఫాస్ఫేట్. మనకి ఈ మలేరియాకి యాంటీ మలేరియా డ్రగ్స్ ఏంటంటే క్లోరోక్విన్ సత్యనారాయణ. సో ద యాంటీ మలేరియా డ్రగ్ ఈజ్ క్లోరోక్విన్ ఫాస్ఫేట్. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ మనకి యాంటీ మలేరియా డ్రగ్ ఏంటంటే క్లోరోక్విన్ ఫాస్ఫేట్. ఈ క్లోరోక్విన్ ఫాస్ఫేట్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మలేరియా అనేది తగ్గుతుందన్నమాట. సో ద ఎఫెక్టివ్ యాంటీ మలేరియా డ్రగ్ ట్రీట్మెంట్ రెడ్యూసెస్ మలేరియా ట్రాన్స్మిషన్. మనకి మలేరియా యాంటీ మలేరియా డ్రగ్ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, దానికి మలేరియా అనేది మనకి తగ్గడం స్టార్ట్ అవుతుంది. ద ట్రీట్మెంట్ రెడ్యూసెస్ ద మలేరియా ట్రాన్స్మిషన్. అది మలేరియా పరాణజీవి మన బాడీలో డెవలప్మెంట్ అనేది అవుతుంది. దిస్ అలోన్ కెన్ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ అండ్ ద ప్రివిలెన్స్ ఆఫ్ మలేరియా. ఆల్దో ద ఎఫెక్ట్స్ ఆర్ గ్రేటర్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో ట్రాన్స్మిషన్, whereas a greater proportion of the infectious reservoir is symptomatic and receive anti-malaria treatment. Okay. Next, why is malaria so important? మలేరియా అనేది ఎందుకు అంత ప్రభావితమైనది? ఓకేనా. సో మలేరియా ఎందుకు ప్రభావితమైనది, ఎందుకంటే మనకి దోమలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో వీఆర్ హ్యావింగ్ మనీ మస్కిటోస్. ఈ పంటలో వేసినప్పుడు, సీజనల్ వర్షాలు పడినప్పుడు, నెక్స్ట్ ప్రాపర్ క్లీనింగ్ లేనప్పుడు, తడి ఎక్కువగా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో బయట ఏం చేస్తారంటే వర్షం అది పడినప్పుడు ప్లాస్టిక్ దాంట్లో వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవునప్పుడు అందులో నీళ్ళు అందులో బ్యాక్టీరియా అనేది జనరేట్ అయిపోతుంది. అక్కడ ఏమవుతుంది, అక్కడ తడి ఎప్పుడైతే ఉందో అక్కడ దోమలు చేరి దోమలు అనేవి గుడ్లు పెట్టేసి నెంబర్ ఆఫ్ మస్కిటోస్ డెవలప్మెంట్ అనేది పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. సో మనం ఏం చేస్తాం, ఇవి శుభ్రం చేయం, బ్లీచింగ్ కొట్టడం, డ్రై చేయం. కానీ ఎప్పుడు కూడా మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది. మాయిశ్చర్ అంటే చెమ్మ, అంటే ఈ తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దోమలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్స్, కొబ్బరికాయ పైన కొడతాం, వాటర్ తాగేస్తాం, పక్కన పాడేస్తాం. కానీ అందులో వర్షం వచ్చినప్పుడు వాటర్ లేదనుకుంటే క్లోజ్డ్గా ఉంటుంది. ఆ క్లోజ్డ్ దాంట్లోకి ఏమవుతుందండి అంటే దోమలు అనేది వెళ్తాయి. దోమలు వెళ్ళి గుడ్లు పెట్టేసి దోమలు డెవలప్ అవుతాయి. అవి మళ్ళీ మన మీదకి ఎఫెక్ట్ అనేది జరిగి మలేరియాస్ పెడతాయి. అలాగే చిన్న చిన్న బౌల్స్ కానీ బయట పెట్టే టబ్స్, ప్లాంట్స్ చిన్న చిన్న టబ్స్లో పెంచుతూ ఉంటాం. అలాంటి వాటిల్లో కూడా ఏమవుతుందండి, మనకి ఈ మలేరియా బ్యాక్టీరియా ఎక్కువ అవడానికి ఎక్కువ వస్తుంది. అలాగే డ్రైన్స్, మనకి ఇండియన్ సిస్టంలో ద ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ లేకపోవడంలో కూడా ఈ మలేరియా వ్యాధి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇండియన్ కల్చర్లో మనం ఏం చేస్తాం, డ్రైన్స్ ఎప్పుడు కూడా మురుకుగా ఉంటాయి. అంటే ఎక్కువ చెత్త చెదారం అంతా ఎవరు పడితే వాళ్ళు పాడేస్తున్నారు. యాక్చువల్గా డ్రైన్ అంటే ఇట్ ఇస్ ఎ ప్రాపర్ వాటర్ వే ఆఫ్ ది వేస్ట్ వాటర్. బట్ ఈ వేస్ట్ వాటర్తో పాటు అడ్డమైన చెత్త కూడా ఏం చేస్తున్నాం, కంప్లీట్ వేస్ట్ అంతా కూడా అందులో పాడేస్తాం. అంటే వేస్ట్ వాటర్ కాకుండా కంప్లీట్ హోమ్ యూజువల్ వేస్ట్ అంతా కూడా ఇంట్లో వాడే ప్రతి చెత్త, కాయగూరలు, ఇంకోటి బయట తీసుకొచ్చి పాడేస్తాం ఇర్రెస్పాన్సిబుల్గా. అదేమవుతుంది, వాటర్ ఫ్లోకి ఈ వేస్ట్ అంతా కూడా ఏమవుతుంది, స్టాగ్నేట్ అవుతుంది. స్టాగ్నేట్ అయిపోయి అలా నిల్వ ఉండి కొద్ది దాంట్లో ఏమవుతుంది అంటే మురుగు అనేది ఎక్కువగా పెరిగిపోయి దాంట్లో ఈ మస్కిటోస్ డెవలప్ అవడానికి ఎక్కువ అవుతుంది. అలాంటి చోట నుంచి ఈ ప్లాస్మోడియం పారాసైట్స్ అనేది డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరిగితే అప్పుడు మనకి వ్యాధి తీవ్రత అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం. సో కాబట్టి అందుకనే మనకి మలేరియా అనేది చాలా ఇంపార్టెంట్. వై ఈజ్ మలేరియా సో ఇంపార్టెంట్? మలేరియా చాలా ప్రభావితమైన, ఎందుకు అంటే
అంటే ఎందుకంటే ఇన్ మెనీ ఆఫ్ ది కంట్రీస్ ఎఫెక్టెడ్ బై మలేరియా, చాలా దేశాలు మనకి మలేరియా నుంచి ప్రభావం పొందుతున్నాయి. ఇట్ ఈస్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇల్నెస్ అండ్ డెత్. అంటే ఇది నీరసంతో పాటు అనారోగ్యంతో పాటు ఏమిస్తుంది, చావును కూడా ఇస్తుంది అనమాట. ఇన్ ఏరియాస్ విత్ హై ట్రాన్స్మిషన్ ద మోస్ట్ vulnerable groups are young children who have not developed immunity to malaria yet. అంటే చాలా చిన్న పిల్లల్లో మలేరియా ఎక్కువ రావడానికి కారణం వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వకపోవడం. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఉమెన్స్ హూజ్ ఇమ్యూనిటీ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ బై ప్రెగ్నెన్సీ. ఓకే. అండ్ నెక్స్ట్ యాంటీ మలేరియా డ్రగ్స్ ఎఫెక్టెడ్. మనకున్న యాంటీ మలేరియా డ్రగ్ ప్రభావితమైనవా కాదా అంటే సచ్ అండర్స్టాండింగ్ ద స్టేట్ ఆఫ్ యాంటీ మలేరియా డ్రగ్ ఎఫెక్టివ్నెస్ బికమ్స్ ఏ క్రూషియల్ కాంపోనెంట్. Findings from this study provide evidence that ACT remains highly effective. చాలా ప్రభావితమైంది మనం వచ్చేసి as first line treatment for uncomplicated falciparum malaria compared to non artemisinin based anti malarials. ఓకే, దానికంటే ఇది ఎక్కువగా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్మోడియం? ప్లాస్మోడియం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? మలేరియా కంటిన్యూస్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాపికల్ డిసీజ్ ఎఫెక్టింగ్ హ్యూమన్స్. అంటే మనిషి మీద అత్యంత ప్రభావితమైన వ్యాధి ఏదైనా ఉందంటే అదేంటండి, మలేరియా. ద కండిషన్ ఈజ్ కాజ్డ్ బై ప్రోటోజా ఆఫ్ ద జేనస్ ప్లాస్మోడియం. జేనస్ ప్లాస్మోడియం ద్వారా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ది హ్యూమన్స్ బై ది ఫీమేల్ ఎనోఫిలిన్ మస్కిటో. దేని నుంచి అండి? ఫిమేల్ ఎనోఫిలిన్ అనే దోమ ద్వారా, అంటే ఎనోఫిలిన్ అనే ఆడ దోమ ద్వారా ఈ మలేరియా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ద జీనస్ ప్లాస్మోడియం ఇంక్లూడ్స్ 170 డిఫరెంట్ స్పీసీస్ దట్ ఇన్ఫెక్టెడ్ మమ్మల్స్. అంటే ఇవి ద జీనస్ ప్లాస్మోడియం ఎన్ని రకాలు కలిగి ఉంటుందండి? 170 రకాలు కలిగి ఉంటుంది అన్నమాట. మమ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ యాంఫిబియన్స్. ఓకేనా. ఈ పక్షుల్లోనూ రెప్టైల్స్ యాంఫిబియన్స్ కూడా ఉంటుంది. విచ్ డ్రగ్ ఈజ్ యాంటీ మలేరియా డ్రగ్? యాంటీ మలేరియా డ్రగ్ ఏంటి? ద మోస్ట్ కామన్ యాంటీ మలేరియా డ్రగ్స్ ఇంక్లూడ్ క్లోరోకిన్ ఫాస్ఫేట్. క్లోరోకిన్ ఫాస్ఫేట్తో సహా. క్లోరోకిన్ ఈజ్ ద ప్రిఫర్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ పారాసైట్ దట్ ఈస్ సెన్సిటివ్. అంటే ఎటువంటి పరాణ జీవి కన్నా ఈ క్లోరోకిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ పారాసైట్స్ ఆర్ రెసిస్టెంట్ టు క్లోరోకిన్ అండ్ ద డ్రగ్ ఈస్ నో లాంగర్ ఎన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. అలాగే చాలా దేశాల్లో ఈ క్లోరోక్విన్ అనేది నో లాంగర్ యూజ్ఫుల్, అంటే అంత ఎక్కువ కాలం ఉపయోగకరమైనది కాదు. అప్పుడు వేరే డ్రగ్స్ అనేది ఇచ్చడం జరుగుతుంది. వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మలేరియా? దేనివల్ల ఈ మలేరియా ఏర్పడుతుంది? Malaria is caused by Plasmodium parasites. The parasites are spread to people through the bites of infected female Anopheles mosquito. ఈ పారాసైట్స్ అనేది ఏ విధంగా మనకు వస్తుందంటే బైట్స్, అంటే ఈ ఎనోఫిలిన్ మస్కిటో మనల్ని కుట్టడం ద్వారా. అంటే ఆ కుట్టడం ద్వారా అంటే ఏంటి, అందులో ఆ ఫిమేల్ దోమలో మనకి ఏముంటుంది, మనకి ఈ వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం పారాసైట్ అనేది ఆ దోమ ప్రభావితం అవడం వల్ల ఆ ప్రభావితమైన దోమ మనల్ని కుట్టడం ద్వారా. ఏ దోమది? ఫిమేల్ ఎనోఫిలిన్ దోమ మాత్రమే కుడితేనే వస్తుంది, అన్ని దోమలు కుడితే రావు. ఓకేనా. సో ఆ దోమ కుట్టినప్పుడు మనకి ఏమవుతుంది, హ్యూమన్స్కి మలేరియా రావడం జరుగుతుంది. అండ్ 2 ఆఫ్ దీస్ స్పీసీస్ పాల్సిఫారం అండ్ పి వివాక్స్ పోజ్ ద గ్రేటెస్ట్ థ్రెట్. ఈ మలేరియా అనేది వైరస్ ఆర్ బ్యాక్టీరియా. సో ద మలేరియా ఈజ్ నాట్ ఏ వైరస్ ఆర్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ఏ పారాసైట్. ఇది ఒక పరాన్న జీవి మాత్రమే తప్ప ఇది కాదు. ఓకేనా. సో కాజ్డ్ బై ది పారాసైట్ నౌన్ యాజ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అనే దాని ద్వారా వస్తుంది తప్ప ఈ మలేరియా అనేది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు. ఓకేనా. విచ్ ఈస్ నార్మల్లీ స్ప్రెడ్ త్రూ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. ఇది జనరల్గా ఏంటి, ఇన్ఫెక్టెడ్ మస్కిటో అంటే దోమకి ముందు వ్యాధి వస్తుంది, దాని ద్వారా మనకు వస్తుంది అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్
యాంటీ మలేరియా డ్రగ్. యాంటీ మలేరియా డ్రగ్ ఏంటి అంటే ద ఫర్ అడల్ట్స్ విత్ సివియర్ మలేరియా artesunate should be the treatment of choice. The drug is more effective than quinine. Chloroquine is simple for administration and is safe. Which are the best anti-malarial tablets? Anti-malarial tablets ఏంటి? What are the best anti-malarial tablets? అదేంటంటే క్లోరోక్విన్ దాన్నే ఎరలెన్ అన్నాను. డిఆక్సిసైక్లిన్ దీన్నే వెబ్రమైసిన్, వారాసియా, ఎడాక్సా, ఎట్రిడాక్స్ టాబ్లెట్స్. ఓకేనా, ఏంటంటిది వెబ్రమైసిన్, ఒరాసియా, ఎడాక్సా, అట్రిడాక్స్. నెక్స్ట్ క్వినైన్ అంటారు. దీన్నే క్విన్ అని కూడా క్విన్ అని కూడా. ఇంకోటి మెఫ్లోక్విన్, ఇంకోటి ఏంటి మెఫ్లోక్విన్, దీన్నే లారియం అని కూడా అంటారు. ఇంకోటి ఎటివాక్యూన్ ఆర్ ప్రోగ్యూనిల్, ఎటివాక్యూన్ అండ్ ప్రోగ్యూనిల్, దీన్నే మెలరోన్ అని కూడా అంటారు. టాబ్లెట్ పేరు ఏంటి మెలరోన్. ఆర్టిమీథర్ ఆర్ ల్యూమిఫాంటైల్ అయిపోయిందా? ఆర్టిమీథర్ ఆర్ ల్యూమిఫాంట్రైల్, దీన్నే కోర్టెమ్ అని అంటారు. ఇంకోటి ప్రిమాక్విన్ ఫాస్ఫేట్, దీన్నే ప్రిమాక్విన్ అని కూడా అంటారు. ప్రిమాక్విన్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ ద anti-malarial tablets, best tablets. Okay, so what antibiotics are used to treat malaria? Malaria తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్ ఏం వాడతామని, వాట్ ఆర్ ద యాంటీబయోటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మలేరియా? క్వినైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మలేరియా ట్రీట్మెంట్. ఏమి యూజ్ చేస్తాం? క్వినైన్ అనే యాంటీబయోటిక్ అనేది యూజ్ చేస్తాం మలేరియా. ఇట్ హ్యాస్ నో రోల్ ఆఫ్ prophylaxis. It is used with a second agent in drug resistance of falciparum. For drug resistance parasites, the second agent is doxycycline, tetracycline. ఏమి ఇచ్చేస్తుంది మలేరియాకి? డాక్సిసైక్లిన్ లేదా టెట్రాసైక్లిన్ ఆర్ పైరిమిథైమైన్, సల్ఫాడాక్సిన్ ఆర్ క్లిండామైసిన్ అనే యాంటీబయోటిక్స్ ఎక్కువ ఇచ్చేస్తాం. ఏమి ఇచ్చేస్తాను యాంటీబయోటిక్స్? డాక్సిసైక్లిన్, టెట్రాసైక్లిన్, ఇంకోటి పైరిమిథైమైన్ అండ్ సల్ఫాడాక్సిన్ ఆర్ క్లిండామైసిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద యాంటీబయోటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మలేరియా. హౌ లాంగ్ డూ యాంటీ మలేరియా డ్రగ్స్ యూజ్డ్? ఎన్ని రోజులు ఇవి వాడాలి, ఎన్ని రోజులు మన బాడీలో ఎఫెక్టివ్ ఉంటుందంటే, ఓవల్ కెన్ అక్కర్ అగైన్ P. vivax and P. oval infections. Some parasites can remain dormant in the liver for several months, up to 4 years after a person is bitten by an infected mosquito. అది మనలో 4 years వరకు ఉంటుంది. అవి డ్రగ్ ఎన్ని సంవత్సరాలు, అది మనకి మనం కనుక మలేరియా నుంచి కనుక ఎఫెక్ట్ అయితే మనం ఎంతకాలం బాధపడతాం, అది మన బాడీలో ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? 4 years వరకు ఉంటుంది. ఏంటండి? 4 years. ఓకే, డ్రగ్ ఏంటంటే అది మనకి ఎన్నాళ్ళు మనకి డ్రగ్ మన బాడీలో దీన్ని కాపాడుతుందంటే, క్లోరోక్విన్ 6 నుంచి 60 days వరకు ఉంటుంది. దాని లైఫ్ టైం ఎంతండి? 6 to 60 days. డాక్సిసైక్లిన్ ఎంత ఉంటుంది? 12 to 24 hours ఉంటుంది. మెఫ్లోక్విన్ ఏంటంటే 2 to 3 weeks ఉంటుంది. ప్రిమాక్విన్ అనేది ఏంటంటే ప్రిమాక్విన్ 2-3. So what is the risk? Who is at risk for malaria? Anyone can get malaria. Most cases occur in people who live in countries with malaria transmission. People
from countries with no malaria can become infected when they travel to countries with malaria or through a blood transfusion. Although this is very rare, also an infected mother can transmit malaria to her infant before or during delivery. అంటే మనకి ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది, ఇండియాలో మలేరియా అనేది కామన్, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్న మలేరియా వస్తుంది. అంటే ఎక్కడైతే ప్రాపర్ క్లీనింగ్ లేదో, ఎక్కడైతే మనకి డర్టీగా ఉండదో అక్కడ మలేరియా కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మలేరియా వచ్చినప్పుడు ఏమవుతుంది, వేరే కంట్రీకి కనుక ట్రావెల్ అయితే ఇక్కడ నుంచి మలేరియా తోటి అక్కడికి వెళ్ళి కట్టి అక్కడ ఉన్న దోమ బయటకు కానీ చేస్తే అక్కడ కూడా మలేరియా స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి మలేరియా రావడానికి ఎక్కువ ఉంటుంది. Who is most at risk of getting very sick and dying from malaria? ఎవరు దీంట్లో మోస్ట్ సిక్గా ఉంటుంది? ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఈస్ ద టైప్ ఆఫ్ ద మలేరియా దట్ మోస్ట్ ఆఫెన్ కాజెస్. అంటే ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది కనుక మన బాడీలో కనుక వస్తే అది చాలా ప్రాణాంతకంగా ఉంటుంది అన్నాడు. దిస్ పారాసైట్ ఈస్ వెరీ కామన్ ఇన్ మెనీ కంట్రీస్. ఇది చాలా దేశాల్లో కామన్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇన్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్ సహారా డెజర్ట్, పీపుల్ హూ ఆర్ హెవీలీ ఎక్స్పోజ్డ్ టు ద బైట్స్ ఆఫ్ ది మాస్కిటోస్ ఇన్ఫెక్టెడ్ విత్, అంటే ఎక్కువ దోమలు కుట్టడం ద్వారా వాళ్ళకు వచ్చేది ఏంటంటే వ్యాధి ఈ ప్లాస్మా ఫాల్సిఫారం పారాసైట్ అనేది ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆర్ మోస్ట్ అట్ రిస్క్ ఆఫ్ డైయింగ్ ఫ్రమ్ మలేరియా, వాళ్ళు ఎక్కువ దాని బారిన పడడం జరుగుతుంది. People who have little or no immunity to malaria, such as young children and pregnant women, are travelers coming from areas with no malaria. అంటే ఎవరైతే ఇప్పుడు చూడండి మలేరియా ఎప్పుడు వస్తుంది తెలుసా? సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఆ ఏజెన్సీ. ఇప్పుడు ఆ ఏజెన్సీ సైడ్ మనకి ఏజెన్సీ పీపుల్స్ ఉంటారు. అక్కడ ఏజెన్సీలో పెద్ద పెద్ద దోమలు ఉంటాయి. అవి ఏం చేస్తాయండి, మనం కనుక ఏజెన్సీ కనుక వెళ్ళాం అనుకో, ఆల్రెడీ మనలో మలేరియా అనేది లేదు కాబట్టి దాని యొక్క యాంటీబాడీస్ ప్రిపేర్ అవ్వవు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది మనం పుట్టగానే మనకి ఎన్ని వస్తుంది, మలేరియా వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కువ దోమలు పుట్టడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఆ బాడీలో యాంటీబాడీస్, యాంటీ మలేరియా తయారవుతుంది బాడీస్, దానివల్ల మలేరియాని తట్టుకుంటుంది, వాళ్ళకి పెద్దగా ఇన్ఫెక్టెడ్ అవ్వదు. కానీ మనకేమవుతుందండి, కొత్తగా అక్కడికి వెళ్ళాం, ఇమ్యూనిటీ ఉంది, బట్ ఆల్సో ఆ దోమలు ఎక్కువైతే మనం ఎప్పుడైతే పుట్టాయో మనకేమొస్తుంది, మలేరియా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మలేరియా అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. పూర్ పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ హూ ల్యాక్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఆర్ ఎట్ గ్రేటర్ రిస్క్ ఫర్ దిస్ డిసీజ్. అంటే ఎక్కడైతే పేద జనం, అంటే పబ్లిక్ చూడండి రోడ్ సైడ్ కానీ, డ్రైన్స్ పక్కన కానీ, చెరువుల పక్కన, నదులు, సరస్సులు, అలాగే సముద్రం పక్కన ఈ డస్ట్ ఏంటిది డర్టీ ప్లేసెస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ పూర్ పీపుల్స్. మనకి సంచార జీవులు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటండి ప్రాపర్ క్లీనింగ్ అని, ప్రాపర్ హౌసెస్ ఇవేమీ లేకపోవడం వల్ల వాళ్ళు నైట్ టైం ఎక్కువ దోమలు కొట్టడం ద్వారా వాళ్ళు 90% ఆఫ్ పీపుల్స్ ఆర్ ఎఫెక్టెడ్ దిస్ మలేరియా అండ్ ఆల్సో డైడ్. ఓకే, ద మోస్ట్ ఆఫ్ దీస్ డెత్స్ అక్కర్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5 years of age. ఇక్కడ ఎక్కువ 5 సంవత్సరాలలోపు పిల్లలు ఈ మలేరియా ద్వారా చనిపోవడం జరుగుతుంది. సిమ్టమ్స్ అండ్ డయాగ్నోసిస్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా? మలేరియా ఇంక్లూడ్ ఫీవర్ అండ్ ఫ్లూ లైక్ ఇల్నెస్. మలేరియా ఎలాగా సిమ్టమ్స్ చూపిస్తుందంటే మలేరియా ఎఫెక్ట్ అయింది మనకి జ్వరం వస్తుంది, ఫస్ట్ టైం వస్తుంది ఫీవర్, అండ్ ఆల్సో ఫ్లూ లైక్స్ ఇల్నెస్, నీరసం వస్తుంది, ఇంక్లూడింగ్ షేకింగ్, చిల్స్, హెడేక్. షేకింగ్, చిల్స్, హెడేక్, తలనొప్పి, బాడీ పెయిన్స్, మస్కిల్ పెయిన్స్ అండ్ టైర్డ్నెస్, న్యూసియా, చిరాకు, వామిటింగ్ అండ్ diarrhea, motions may also occur. Malaria may cause anemia and jaundice. Anemia మరియు jaundice కూడా, yellow coloring of the skin and eyes. And jaundice అంటే పచ్చకాములు. మలేరియా వస్తే ఏమొస్తుంది, జాండీస్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, స్కిన్ మరియు ఐస్ ఎల్లో కలర్లో మారడం జరుగుతుంది. స్కిన్ అండ్ ఐస్ ఆర్ చేంజెస్ టు coloring of yellow.
బికాస్ ఆఫ్ ది లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇది ఎందుకని మనకి జరుగుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది లాస్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. ఇఫ్ నాట్ ప్రాంప్ట్లీ ట్రీటెడ్ ద ఇన్ఫెక్షన్ కెన్ బికమ్ సివియర్ అండ్ మే కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్స్. దీన్ని కనుక మనం సివియర్గా తీసుకోకుండా దీని కనుక ట్రీట్మెంట్ కనుక చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మే కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతే అండ్ సీజర్స్, మెంటల్ కన్ఫ్యూజన్. ఏమంటే మెంటల్ కన్ఫ్యూజన్ అంటే మనకేమవుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చేయడం జరుగుతుంది. అండ్ కోమా అండ్ డెత్. అలాగే కిడ్నీ ఫెయిల్ అయిపోతే మెంటల్ అప్సెట్ అయిపోతే కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. హౌ సూన్ విల్ ఏ పర్సన్ ఫీల్ సిక్ ఆఫ్టర్ బీయింగ్ బిట్టెడ్ బై అన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. ఒక ప్రభావితమైన దోమ మనం కుట్టడం ద్వారా ఎంతకాలం మనం దీన్ని బారి నుంచి ఉంటాం. ఫర్ మోస్ట్ పీపుల్ సిమ్టమ్స్ బీయింగ్ 10 days to 4 weeks. ఏంటంటే ఇది మనకి దోమ పుట్టిన దగ్గర నుంచి 10 రోజుల నుంచి 4 వారాలు అంటే 4 రోజుల పాటు ఈ మలేరియా మనల్ని ఇన్ఫెక్ట్ కలిగి ఉంటుంది. ఆల్దో ఏ పర్సన్ మే ఫీల్ ఇల్ యాజ్ ఎర్లీ యాజ్ 7 days ఆర్ లాస్ట్ 1 year later. 2 kinds of malaria. ఈ 2 రకాలైన మలేరియా ఉంటుంది. అంటే పి వివాక్స్ అంటే పారాసైట్ వివాక్స్ అండ్ పారాసైట్ ఓవల్. వివాక్స్ మరియు ఓవల్ అనే 2 రకాలుగా మనకు మలేరియా అనేది విభజించడం జరుగుతుంది. ఓకేనా. The parasites can remain dormant in the liver for severe months up to 4 years వరకు మనకి లివర్లో అది ఎఫెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక్కసారి మలేరియా కనుక మనకు వస్తే ఆ వచ్చిన మలేరియా ఎన్ని రోజులు ఉంటుందండి, 4 years పాటు మన లివర్లో అది ఉండడం జరుగుతుంది. ఓకేనా. వెన్ దీస్ పారాసైట్స్ కమ్ అవుట్ ఆఫ్ హైబర్నేషన్ అండ్ బిగిన్ ఇన్వేడింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ ద పర్సన్ విల్ బికమ్ సిక్. అప్పుడు అది మనం ఏం చేస్తాం, నీరసం అని జరుగుతుంది. హౌ డు ఐ నో ఇఫ్ యూ హ్యావ్ మలేరియా ఫర్ షూర్. మలేరియా నుంచి ఏ విధంగా షూర్. మోస్ట్ పీపుల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది డిసీజ్ హౌ ఫీవర్, స్వెట్స్, నీరసం, చెంప పట్టడం, చిరాగ్గా ఉండడం, తలనొప్పిగా ఉండడం, మస్కిల్ బాడీ పెయిన్స్, జ్యూసీ అండ్ వామిటింగ్స్ ఇవి కనుక ఉంటే సివియర్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. The surest way for you and your healthcare provider to know whether you have malaria is to have a diagnostic test where a drop of your blood cell is examined under the microscope. దాన్ని మనం బ్లడ్ టెస్ట్ కనుక చేసుకుంటే ఏంటంటే బ్లడ్ టెస్ట్ కనుక చేయిస్తే ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఏంటంటే ఈ మలేరియా నుంచి క్యూర్ అవ్వడానికి మనకి అక్కడ మనకు తెలిసిన తర్వాత బ్లడ్ టెస్ట్లో మనకు తెలిసిన తర్వాత దాని నుంచి మనం మెడిసిన్స్ వాడడం ద్వారా ఇఫ్ యూ హ్యావ్ రీసెంట్లీ ట్రావెల్డ్ ఇన్ ఏ కంట్రీ వేర్ మలేరియా ట్రాన్స్మిషన్ అక్కర్ ద టెస్ట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ వితౌట్ డిలే. అంటే వేరే ఒక దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ మలేరియా ప్రభావితం ఉండే కనుక మనం కంపల్సరీగా వచ్చిన తర్వాత ఏం చేయాలి, టెస్ట్ అనేది చేయించుకుంటే మనకి ఆ మలేరియా కోసం తెలియడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రివెంటింగ్ మలేరియా డ్యూరింగ్ ట్రావెల్. ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా మలేరియా కోసం జాగ్రత్తలు అనేది ప్రివెన్షన్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఈజ్ ఇట్ సేఫ్ టు గివ్ మలేరియా డ్రగ్స్ ఇన్ ది కంట్రీ వేర్ ఐ విల్ ట్రావెలింగ్. ఓకేనా. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మలేరియా డ్రగ్స్ కొని వాడచ్చు అంటే వాడచ్చు. మలేరియా అండ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్. షుడ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ బి గివెన్ యాంటీ-మలేరియా డ్రగ్స్. యాంటీ-మలేరియా డ్రగ్స్ చిల్డ్రన్స్కి ఇవ్వచ్చు. ఎస్, బట్ నాట్ ఆల్ టైప్స్ ఆఫ్ మలేరియా. అన్ని రకాలైన మలేరియా డ్రగ్స్ చిన్నపిల్లలకి ఇవ్వడం జరగదు. కొన్ని రకాలైన పీడియాట్రిక్ మలేరియా డ్రగ్స్ అనేది ఉంది, అవి మనం వాడడం జరుగుతుంది. సో విచ్ ఆఫెన్ ఇంక్లూడ్స్ యాంటీ-మలేరియా డ్రగ్. హౌఎవర్ సమ్ యాంటీ-మలేరియా డ్రగ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద చిల్డ్రన్. డోసెస్ ఆర్ బేస్డ్ ఆన్ ద చిల్డ్రన్స్ వెయిట్. అంటే అవి చిన్నపిల్లల యొక్క బరువు మీద ఆధారపడి యాంటీ-మలేరియా డ్రగ్స్ అనేది యూజ్ చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ, ప్రీకాన్సెప్షన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకేనా. ఇలాంటి వాళ్ళకి దీనికి కూడా మనకి స్పెషల్ డ్రగ్స్ ఉన్నాయి. అవి వాడడం ద్వారా మనకి వాటి నుంచి మనం క్యూరింగ్ అనేది చేయవచ్చు.
యాంటీ మలేరియా డ్రగ్స్ వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే, సో వాట్ సైడ్ ఎఫెక్ట్స్ కెన్ యాంటీ మలేరియా కాజెస్? న్యూసియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, హెడేక్, ఇన్సోమ్నియా, వివిడ్ డ్రీమ్స్. అంటే మనకి ఈ యాంటీ మలేరియా డ్రగ్స్ వేసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందండి? అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి వస్తుంది, అలాగే న్యూసియా ఉంటుంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే ఇన్సోమ్నియా, వివిడ్ డ్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే డిజీనెస్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, కళ్ళు తిరగడం, ఓకేనా, డిజినెస్, మగతగా ఉండడం, డిజినెస్ అండ్ రింగింగ్ ద ఇయర్, చెవులు గుయ్యి ఉండడం, ఇలాంటివి. రేర్ సైడ్ ఎఫెక్ట్స్: అక్యూట్ యాంగ్జైటీ, అతి కోరికలు, డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, కన్ఫ్యూజన్, సివియర్ డిజిల్నెస్ అండ్ హాలిక్యునేషన్. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఏంటంటే యాంటీ మలేరియా డ్రగ్స్ మనం తీసుకున్నప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి యాంటీ మలేరియా డ్రగ్స్ ఉండదు. అలాగే యాంటీ మలేరియా డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ లేడీస్. The effect of taking anti-malaria drugs routinely to prevent malaria in pregnancy increases the risk of malaria, and this is associated with poor health outcomes for both the mother and the infant, especially during the first or second pregnancy. ఇక్కడ దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ మలేరియా డ్రగ్స్ మనం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది మన బాడీ మీద ఏ విధంగా ప్రభావితమై ఉంటుంది, అది తెలుసుకుని యూజ్ చేయడం చాలా మంచిది. సో కాబట్టి ఈ విధంగా మలేరియా అనేది మనకు ప్రభావితమైంది. సో దీంట్లో ఏ డ్రగ్స్ యూజ్ చేస్తాం, ఆ డ్రగ్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క థెరపీ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.